మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలోని పరుపుల తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లాలోని వీనాస్ డిజైన్స్ అండ్ బెడ్స్ కుషన్ వర్క్స్ పరిశ్రమలో రాత్రి 2 గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఏలూరు 2 టౌన్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 టౌన్ సిఐ అశోక్ కుమార్ పక్కన ఉన్న గోడలపైకి గట్టిగా అరుస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 4 లక్షల విలువ చేసే ఫర్నిచర్ అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. ఏలూరు జిల్లాలోని పరుపుల తయారీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లాలోని వీనాస్ డిజైన్స్ అండ్ బెడ్స్ కుషన్ వర్క్స్ పరిశ్రమలో రాత్రి 2 గంటల ప్రాంతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి, ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది? కేవలం ఆస్తి నష్టమైనా, ప్రాణ నష్టమైనా జరిగిందా? అక్కడ సిఐ తొందర అలర్ట్ చేయడం వల్ల కొంతవరకు ఆస్తి నష్టం తగ్గిందన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి తాజా అప్డేట్ ఏంటి? ఏలూరు నగరంలోని కొత్తపేట సమీపంలో గల వీనస్ బెడ్స్ అండ్ సోఫా వర్క్ షోరూమ్ లో అయితే తెల్లవారుజామున 3:30-4 గంటల ఆ సమయంలో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ స్థానికులు గమనించి వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకి సమాచారం అందించారు. సమాచారం అందించగానే 2 టౌన్ పోలీసులు, 2 టౌన్ సిఐ అశోక్ కుమార్ అయితే హుటాహుటిన అక్కడ చేరుకొని అటుపక్క చుట్టుపక్కల ప్రాంతం, అంటే ఇది జన నివాసాల ప్రాంతం మధ్యలో ఉంది కొత్తపేట. ఆ ఏదైతే ఉందో చుట్టూరు నివాసం ఉంటున్నారు, మధ్యలో అయితే ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అటు మొత్తం పరుపులును చెక్క మెటీరియల్ ఉండటంతో మంటల వ్యాప్తి తొందరగా అంటుకుంటుందన్న నేపథ్యంలో సిఐ అశోక్ కుమార్ అయితే ఆ గోడలు, ఆ ఫ్యాక్టరీ చుట్టూ గోడలు ఏదైతే ఉన్నాయో వాటి మీదకి ఎక్కి జనాలందరినీ నిద్ర లేపి ఇక్కడ మంటలు అంటుకున్నాయని చెప్పి వారందరినీ సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. దీనికి సంబంధించి ఇటు గడిచిన నెల రోజుల నుంచి కూడా ఇటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు ఈ ఘటనతో ఈ రోజు కొత్తపేటలో వీనస్ హోమ్ అండ్ బెడ్స్ తయారీ కంపెనీ ఏదైతే ఉందో దీంతో కలిపి 7 సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి నెల రోజుల్లోనే. అంటే దీని అంతటికి కూడా ఫైర్ సిబ్బంది ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారో ఫైర్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యమా ఇతరత్ర అనేది కూడా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఉన్నారు, ఇలాగే ప్రజా సంఘాల వారు కూడా ఇలాగ పరుపుల కంపెనీలే వరుసగా ఇటు నెల రోజుల వ్యవధిలోనే వరుసగా 7 పరుపుల కంపెనీ, అంటే సేమ్ ఇదే హోము చెక్క వీటికి సంబంధించి ఏ కంపెనీలు మంటలకైతే ఆహుతవుతున్నాయి. ఇవన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా అవుతున్నాయి. అంటే గడిచిన 10 రోజుల క్రితం కూడా అక్కడైతే 5 కోట్ల వరకు కూడా నష్టం వచ్చిందని చెప్తున్నారు. అయితే సుమారు ఇప్పుడు జరిగిన సంఘటన, ఈ రోజు తెల్లవారుజామున జరిగిన సంఘటనకైతే 4 నుంచి 6 లక్షల వరకు కూడా ఆస్తి నష్టం వచ్చిందని చెప్తున్నారు. పూర్తి వివరాలు అయితే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీంట్లో అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేదంటే రాత్రులు వెళ్ళిపోయేటప్పుడు ఆ బయట వాచ్మెన్ ఉంటాడు, వాచ్మెన్ కూడా నిన్న అయితే సెలవు పెట్టాడని తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రాణ నష్టం అయితే ఇప్పటివరకు ఏమీ లేదు. ఆ మంటలను అయితే అంతా కూడా వ్యాప్తి చెందుతున్నాయి. ఇప్పుడు తెల్లవారుజాము 5 గంటల వరకు కూడా శ్రమిస్తూ 2 ఫైర్ ఇంజన్లతో మంటలన్నింటిని కూడా అదుపు చేసిన పరిస్థితి ఉంది. రైట్ చైతన్య, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.